ఇది అమెజాన్ నుంచి పార్సిల్ వచ్చిందండి. లియోకి సంబంధించిన వీడియో కాదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా యూజ్ఫుల్గా అనిపించింది, ఎవరికైనా యూజ్ అవుతుందని పెడుతున్నాను. నేను కూడా దీన్ని వేరే ఛానల్లో చూశానండి. చూసి ఆర్డర్ చేసుకున్నాను. కాకపోతే ఏ ఛానల్ అనేది నాకు గుర్తులేదు. వీడు చూడండి, దాన్ని అన్బాక్సింగ్ చేస్తుంటే వచ్చి ఒళ్ళో పడుకుంటున్నాడు. లేకపోతే ఆ క్లాత్ మీద పడుకుంటానన్నాడు. లేనా అన్నా అని అన్నానని నా ఒళ్ళో పడుకున్నాడు. ఏదో చంటి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని పనులు చేసుకుంటారు చూడండి అమ్మలు, అలా చేసుకోవాలండి వీడికి. ఒక్కొక్కసారి అంతే, ఒక్కొక్కసారి నా పనికి అడ్డురాడు, కానీ అసలు చాలాసార్లు ఇలానే చేస్తూ ఉంటాడు. ఏంటి నాకంటే నీకు ఆ వచ్చిన ప్రోడక్ట్ ఎక్కువ అన్నట్టు వాడి ఫీలింగ్ అనమాట. ఇవేంటంటే వెంకటేశ్వర స్వామి నామాలండి. నాకు చాలా చాలా ఇష్టం. మీ అందరికీ తెలుసు వెంకన్న బాబు అంటే. నేను పెట్టాలి అని అనుకున్నాను, పూజ గది బయట అనుకుని తెప్పించాను. కానీ నాకు తర్వాత ఐడియా వచ్చి పూజ గది లోపల పెట్టుకుందాము అనేసి ఇలా ఇలా శంకు చక్రాలు తిరునామాలు అనమాట. ఇవి మిర్రర్ స్టిక్కర్స్ అండి. నేను చూసిన ఛానల్లో ఆవిడ క్లియర్గా చెప్పలేదు. లాంగ్ వీడియోలో లింక్ ఇస్తున్నానని అన్నారు, కానీ నేను ఇంకా లాంగ్ వీడియోలోకి వెళ్ళకుండా అమెజాన్లో తీసుకున్నాను అన్నారు కదా అని అమెజాన్లో సెర్చ్ చేశాను. వీటిని మిర్రర్ స్టిక్కర్స్ అంటారండి. వీటిలో కలర్స్ ఉంటాయి అనమాట. గోల్డ్, వైట్, రెడ్, బ్లూ అన్ని కలర్స్ ఉంటాయి. మన బ్యాక్గ్రౌండ్ దాన్ని బట్టి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాది బ్యాగ్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇలా గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. టైల్స్ మీద బాగుంటుంది అని చెప్పి. ఇవి ఇక్కడ చూసినట్టు ఉండదండి, స్టిక్కర్ ఉంటుంది అనమాట. దానిపైన తీసేస్తే చాలా బాగుంటుంది, మిర్రర్ లాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా. నేను యాక్చువల్గా ఈ ఓంకారానికి కింద అంటే దేవుడి గది బయట స్టిక్ చేద్దాము అని తెప్పించాను. కానీ నాకు చూసిన తర్వాత లోపల ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది. బయటకు కూడా తెప్పిస్తానండి. ఈ నామాలు ఒక్కటే కాదండి, మన ఫేవరెట్ గాడ్కి సంబంధించిన ఏవైనా గుర్తులు అనమాట. అదే కాకుండా డిజైన్స్, లేకపోతే షేప్స్ అంటే రౌండ్, స్క్వేర్ అలాగా మిర్రర్స్ లాగా వస్తాయి అనమాట. నేను పూజ గది కోసం తెప్పించాను కాబట్టి ఇవి తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయంటే, మీకు వీడియోలో అంత ఎలిగెంట్గా కనిపించట్లేదేమో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చేతులెత్తి దండం పెట్టేసేంత డివైన్ ఫీలింగ్ అయితే వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చి 169 రూపీస్. కాకపోతే డెలివరీ ఛార్జెస్ తోటి నాకు 250 అలా పడింది. నేను వీటిలో ఇంకా చాలా ఆర్డర్ పెట్టున్నానండి. అవి ఏంటంటే నేను మెయిన్ డోర్కి ఇత్తడిది పూర్ణ కుంభం పెట్టాలి అని అనుకున్నానండి. కానీ అది బాగా వెయిట్ ఉన్నదైతే ఇప్పుడు కుదరదు అంటున్నారు, డోర్ చెక్కి పెట్టాలంటున్నారు. ఇలాంటి స్టిక్కర్స్ తీసుకుంటే బెటర్ కదా అని అవి ఆర్డర్ చేస్తున్నాను. అలాగే మనం మూలను పెడతాం కదా అమ్మవారికి నైవేద్యాలు. నేనేం చేశానంటే ఇంట్లోకి వచ్చిన కొత్తలో నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు ఒక పేపర్ మీద స్టిక్ చేసి పెట్టాను. అది తీస్తుంటే ఇప్పుడు అక్కడున్న ఆ గోడకున్న పెయింట్ అంతా ఊడిపోతుందనమాట. సో ఇప్పుడు జాగ్రత్తగా దానిపైన ఆ స్టిక్కర్స్ అంటించాలి అని అనుకున్నాను. ఇవన్నీ ఆర్డర్ చేశాను. ఇన్ ఫ్యూచర్ మీకు వీడియోస్లో చూపిస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి. నేనేం లింక్ అదేమి ఇవ్వట్లేదు. జస్ట్ మీరు అమెజాన్లో మిర్రర్ స్టిక్కర్స్ పూజా రూమ్ అని కొడితే వచ్చేస్తాయి. వాటిలోనే మీకు చాలా డిజైన్స్ కనిపిస్తాయి. చూడండి మొత్తానికైతే ఇలా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి.